నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు, వెల్కమ్ టు ఓం నమః శివాయ. సో మంచి మోటివేషనల్ స్టోరీతో ఇవాళ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ కార్తీక మాసం ఆఖరి రోజు ఇవాళ కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈశ్వరానుగ్రహం కలగాలని కోరుకుంటూ చిన్న కథలోకి వెళదాం. ఎప్పట్లాగే ఒక జింక పిల్ల నీటి ఒడ్డున కొలంలో నీళ్లు తాగుతోంది. నీళ్లు తాగుతూ వాటర్ని ఎంజాయ్ చేస్తోంది. పనేం లేదు, చాలా చక్కగా దాహం వేస్తోంది. దాహం వేస్తున్నప్పుడు అంటే దురద పుట్టినప్పుడు గోక్కున్నా, దాహం వేసినప్పుడు తాగినా ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. పాపం దాహం వేస్తున్నప్పుడు చల్లటి నీళ్లు దొరికాయి కొలంలో, తాగుతోంది, ఎంజాయ్ చేస్తుంది. నీళ్ళు ఎంజాయ్ తాగుతుంటే చక్కగా హ్యాపీగా లోపలికి తిరిగి చాలా హాయిగా ఉంది. అప్పుడు ఈ ఆనందంలో ఒక్కసారి నీడను చూసుకుంది. తన కొమ్ములు భలే ఉన్నాయి. అరే ఇంత షార్ప్గా, ఎంత చక్కగా ఒక పెయింటర్ డిజైన్ చేసినట్టు, ఎవరికి సాధ్యంగా ఎక్కడ ఆర్డర్లో లేవు. ఒక పెయింటర్ ఒక క్యాన్వాస్ మీద వేసినట్టు తన కొమ్ములు అద్భుతంగా కనిపిస్తున్నాయి. దాంట్లో ఇంత అందమైన దేవుడు ఎంత అందమైన కొమ్ములు ఇచ్చాడు నాకు చూసుకుంది. ఆ కళ్ళు అసలు లేడి కళ్ళు చాలా బాగుంటాయి కదా, ఆ కళ్ళు చూసుకొని మురిసిపోతుంది. తన ముక్కు, కళ్ళు, ఈ కొమ్ములు అన్నీ చూసుకుంది. తర్వాత ఇంకొకసారి చూస్తే తన శరీరం మీద లైట్ గోల్డ్ కలర్లో ఉంటూ చక్కని మచ్చలు, కళ్ళులాగా చాలా అసలు ఏ డిజైను పనికిరాదు. ఏమి అందం భగవాన్, నిజంగా నాకు ఏమి ఇచ్చావా, అది తెగ మురిసిపోతుంది. ఒక్కొక్క అవయవం తలుచుకొని అలా కిందకు వస్తుంది. కిందకు వస్తే దిక్కుమాలిన కాళ్ళు పుల్లల్లాగా సన్నగా ఉన్నాయి. ఇంత అందమైన బాడీ ఇచ్చాడు భగవంతుడు, ఎందుకు పనికిరాని కాళ్ళు ఇచ్చాడు. అవి ఏదో చెక్క ముక్కల్లా, కట్టెల ముక్కలు వచ్చి చిచ్చి ఈ అందం దేవుడికి బుద్ధి లేదు, ఇంత చేసావు, అదొక్కడు కూడా అందంగా ఇస్తే ఎంత బాగున్నావు అని చెప్పి అనుకుంటుంది. దేవుడిని తిట్టుకుంటుంది. ఈ క్రమంలో వెనక్కి చెప్పుడైంది. వెనక్కి చెప్పుడైతే ఏమిటా వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆపద పొంచి వస్తుంది, తన మీదకే వస్తుంది. చిరుత వెంటాడడానికి సరిగా వేసేయడానికి సరిగ్గా మీద పడే టైంలో ఎస్కేప్ అయింది అక్కడి నుంచి. ఇక పరుగు అందుకుంది. ఉరుకుతోంది, పరిగెడుతోంది. వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు. అయ్యో చచ్చానురా భగవంతుని, ఇంకేం లేదు అని మళ్ళీ భగవంతుని గుర్తు చేసుకుంది. మీదకు వచ్చేస్తుంది, చావు వచ్చేస్తుంది. పరిగెట్టి ఉరుక్కుంటూ వెళ్ళి దూరంగా దానికి కనబడినంత దూరంలో పొదల్లోకి వెళ్ళిపోయి దాక్కుంది. అప్పుడు అమ్మయ్య తప్పించుకున్నాను అని చెప్పి చాలా బాగుంది, లేకపోతే ఫుడ్కి ఆహారం అయిపోయేదాన్ని అని చెప్పేసి అనుకొని ఒకసారి మళ్ళీ కిందకి చూస్తుంది తన కాళ్ళు. ఆహా, భగవంతుడు నిజంగా గ్రేట్, ఏమి కాళ్ళు ఇచ్చాడు నాకు, అంత లెంగ్తీవి, అంత బారుగా సన్నగా, కష్టం తెలియకుండా పరిగెట్టడానికి. లేకపోతే ఈ ఆపదలో దానికి ఆహారం అయిపోయేదాన్ని. ఈ కాళ్ళే లేకపోతే ఇవాళ నేను ఉండేదాన్ని కాదు. సో అంతకుముందు ఇదే సో దేవుడు ఏం చేసినా మనకి ఏది అవసరమో అది ఆయనకి తెలుసు, ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఎలా ఉండాలో, ఏం చేస్తే బాగుంటుందో ఆయనకి తెలుసు. కాబట్టి మీరు చేసేది మీరు చేయండి, ఆయన మీద భారం వేయండి. రైట్, చాలా బాగా చెప్పారు. కాలర్స్ లైన్లో ఉన్నారు మహారాష్ట్ర నుంచి సోనిక గారు. గురుగారితో మాట్లాడండి. హలో గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, నా పేరు సోనిక అండి. అమ్మా మహారాష్ట్ర తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. నేటివ్ ఇక్కడే అండి, హైదరాబాద్. ఓ నైస్ అమ్మా. మీకు కంఫర్ట్ తెలుగు అయినా, మరాఠీ అయినా, హిందీ అయినా పర్వాలేదమ్మా, ఏది కంఫర్ట్ ఏదో పర్లేదు సార్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28 డిసెంబర్ 1995 సార్. 1995. ఇంతకు ముందు మ్యారేజ్ కోసం మీ దగ్గరికి వచ్చి రుద్రాక్ష వేసుకున్నాం సార్. మ్యారేజ్ అయితే అయింది, మంచిగా ఉంది, ఇప్పుడు మంచిది ఉంది. సో ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నాం సార్. ఒక 2 years. ఇది శుక్రవారం నాడు, ఇది శుక్రవారము చెప్పమ్మా. ఫ్రైడే. అవును సార్. అమ్మా ఇది 28 డిసెంబర్ రైట్? అవును సార్. ఇది శుక్రవారము, ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము రైట్. ఇది 28 డిసెంబర్. ఒక గ్రేట్ పర్సనాలిటీ డేట్ ఆఫ్ బర్త్, రతన్ టాటా. ఈ మధ్య ఆయన కాలం చేశారు. భారతదేశానికి వెన్నెముక అంటే అతిశయోక్తి కాదు. ఆయన లేకపోతే ఈ దేశంలో అభివృద్ధి చాలా కుంటుపడిపోయేదంటే అవాస్తవం కాదు. అంత స్థాయిలో ఉండి కూడా నానో కారులో వెళ్ళి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునేటువంటి మహోన్నతమైనటువంటి
వ్యక్తిత్వం. అలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఫస్టే చూడడం అంటే ఆయన నాకు తెలిసి ఇది 1995, ఆయన 1934 మొన్నే అందరం చూసాం. మన రీసెంట్గానే అందరం 28 డిసెంబర్ 34 అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ రైట్. అమ్మా బాగుందమ్మా. పిల్లల కోసం ఇన్వెస్టిగేషన్ ఒక్కసారి మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించండి, డాక్టర్కి చూపించండి, డాక్టర్ సలహా తీసుకోండి. అలాగే బాగుందన్నారు, ఇంతకుముందు వేసుకున్నారు బాగుందన్నారు, ఇప్పుడు కూడా బాగుంటుంది. రుద్రాక్ష ధారణ ఎప్పుడు ఎవరు చేసినా మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద మనకి ఏ రూపంలో ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద ఒక దైవికమైన సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా వ్యతిరేక శక్తులు మన దగ్గరికి రావు, విజయాలు ఎప్పుడు మన దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఇది రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈజ్ ఎవ్రీథింగ్, ఈజ్ అ సుప్రీం లార్డ్. అంటే శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. కాబట్టి ఇది ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. అమ్మ ఒక గర్భగౌరి రుద్రాక్ష, గౌరీ శంకర్ రుద్రాక్ష. గర్భగౌరి రుద్రాక్ష అమ్మవారు గర్భంతో ఉన్నట్టు ఆ రుద్రాక్ష ఉంటుంది, అది పూజలో పెట్టండి. ఆ పేరే గర్భగౌరి. ఓ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని పూజలో. లేదు గౌరీ శంకర్, శివ అండ్ శక్తి టుగెదర్ కలిసి ఉన్న జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి సంతానానికి కూడా. ఈ రెండిట్లో ఏది వీలైతే అది చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని అందులో ఉంచండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. మరో కాలర్ కాకినాడ నుంచి నూకరాజు గారు. నూకరాజు గారు మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఓం నమ శివాయ. శివాయ స్వామి. ఎలా ఉన్నారు నూకరాజు గారు? బాగున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? శివమాలలో ఉన్నా, నాకు డేట్ ఆఫ్ బర్త్ అది లేదు. ఓ స్వామి, ఏం చేస్తున్నారు? నాది చిన్న టిఫిన్ బండి అండి రోడ్డు మీద. సో బాగుందా? కౌంటర్ బాగుందా? బాగానే ఉంది స్వామి, దేవుడి దేవత. ఇంకా కొంచెం ప్రయత్నం చేయండి. అది ఎట్నుంచి వెళ్ళే వాళ్ళకన్నా కనిపించేటట్టు, అది హైసెనిక్గా ఉండేటట్టు, దానికి అవసరమైతే ఒక కలర్ఫుల్ అంబ్రెల్లా లాంటిది పైన పెట్టేటట్టు, అక్కడ సర్వ్ చేసేవాళ్ళు గ్లౌజెస్ అవి పెట్టుకొని చేసేటట్టు. టిఫిన్ మనం ఏం చేస్తున్నావో చక్కగా వీలైతే ఒక ఈ మంచి ఈ ప్రింట్స్ వస్తున్నాయి, కలర్ఫుల్ ప్రింట్స్, అవి చూస్తేనే తినేటట్టు ఉండేటట్టు అవి ప్రింట్స్ అవి పెట్టండి. అక్కడ రోడ్డు మీద అయినా కూడా మనం దాటిపోకుండా ఉండాలి. దానికోసం ఏదైనా ఇంప్రెషనే కదా. మనం ఎక్కడ ఆగుతాము అలా చూసుకోండి. మనమైతే ఎక్కడ ఆగుతాము, ఎక్కడ బాగుంది, ఊరికే పెట్టామన్నది కాదు, మన వంతు పూర్తి ప్రయత్నం చేయాలి. అలా చేయండి, ఇంకా బాగుంటుంది. సో వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ట్రై చేయండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సింపుల్గా చెప్తాను, 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి చాలు. 3 కుదరకపోతే అవి వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇందాక మీరు స్టోరీ చెప్పారుగా, అంటే దేవుడు ఏది చేసినా మన మంచికి అని. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు అంటే దేవుడు దీని నుంచి ఎట్లా మనకు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఆ కష్టాలను యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారా, లేకపోతే దేవుడు నిజంగా మనకేదో చెప్పడానికే ఇదంతా జరుగుతోంది, దేవుడు మన మంచికి ఇలా చేశారని నిజంగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు? యాక్సెప్ట్ చేయాలి, అంతకంటే మార్గం లేదు. మనం ఏం చేస్తాం, ఆయన ఏం చేసినా మన మంచిగా నమ్మితేనే మనం ఏదన్నా మనకు ఏదైనా అవకాశం ఉంటుంది. లేకపోతే నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు 1985లో పోర్చుగీస్ దేశంలో ఒక అమ్మాయి గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ నిండు గర్భం వెళ్ళి, నాకు ఇప్పుడు ఎలాగైనా మీరు అబార్షన్ చచ్చిపోతావమ్మా, అబార్షన్ ఏంటి, ఇప్పుడు కాదండి నేను 6 నెలల నుంచి తిరుగుతున్నాను, ఎవరూ చేయట్లేదు, ఇప్పుడు చేస్తారా, నన్ను సూసైడ్ చేసుకొని చచ్చిపోమంటారా, నాకు ఈ బిడ్డ అవసరం లేదు, ఇప్పుడే నాకు 3 పిల్లలు, 4వది నేను ఎక్కడ ఏం చేయను, నా 4వ సంతానం నాకు అవసరం లేదు, మీరు అది ఏదో ఒకటి చేసి బయటికి తీసేయండి, లేదా చంపేయండి, లోపల చంపేయండి, లేదా నన్ను కూడా చంపేయండి అని చెప్పి గట్టిగా పట్టుబడితే డాక్టర్లు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి టీం వచ్చి నాన్న ఇబ్బంది పడి ఆ అమ్మాయిని ఒప్పించి, ఈ ఒక్కసారి కాను ఇక నుంచి అలా లేకుండా చూస్తాము అని చెప్పి ఎన్నో చెబితే ఆ సంతానం కనింది. అటు చిన్నప్పటి నుంచి చదువు అవ్వలేదు పిల్లోడికి, మగ పిల్లోడికి ఏం చేసినా చదువుకోవట్లేదు. వాళ్ళ నాన్న ఫుట్బాల్ గ్రౌండ్లో స్వీపరు, ఆ బాల్స్ అవి అందిస్తాడు, వాళ్ళ నాన్నతో కూడా వెళ్ళేవాడు. నువ్వు కూడా నేర్చుకుంటావేంటారు అంటే, అప్పుడు ఆ అబ్బాయి ప్రపంచాన్ని అలా ఆడించిన క్రిస్టియానో రొనాల్డో. సో రొనాల్డో ప్రపంచంలో అంతకంటే ధనవంతుడు లేడు, ప్రపంచం అంతకంటే వ్యక్తిత్వం కలిగిన మనిషి లేడు, అంతకంటే ఏదది పేదవాళ్ళ పట్ల ఒక ఇది కలిగినటువంటి వ్యక్తి లేడు అంటే అతిశయక్తి కాదు. ఇవాళ అతను చేసిన సేవలు కానీ, అతని సమాజం పట్ల అతనికి ఉన్న ఇది కానీ
అసలు ఆ అమ్మాయి ఆ రోజు అది అబార్షన్ అవడం లేకపోతే ముందు తను ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. ఒక కారణం ఉంటుంది, ప్రతిదానికి కారణం ఉంటుంది. వాటి మీద మీరు దృష్టి పెట్టకుండా మీ భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టండి. మీరేం చేయాలో ఆలోచించండి. భగవంతుడు చేసిన దాన్ని నిందించడం కాదు, ఇచ్చింది ప్రసాదం అనుకోండి. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. రైట్, చాలా బాగా చెప్పారు. కరీంనగర్ నుంచి మరో కాలర్ స్వప్న గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. గురుగారు, నేను మిమ్మల్ని లాక్డౌన్ కన్నా ముందు కలిశాను గురుగారు. ఆ టైంలో నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను అంటే నా బిజినెస్ మొత్తం లాస్. అసలు నేను తను కలిసాను. బట్ ఇప్పుడు అమూర్ స్టేట్ లో టాప్ 1 పొజిషన్ మీ దగ్గర వచ్చి రుద్రాక్ష వేసుకున్న తర్వాత చాలా బాగుందండి. ఇప్పుడైతే నైస్ అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరి కోసం? మా చెల్లికి అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19 జూలై 1993. అమ్మ మీ చెల్లెలా ఈమె? రైట్ అమ్మ. ఒక్క నిమిషం అమ్మ. సోమవారం పుట్టినట్టు తెలుసా? మండే. అవును గురుగారు. ఆడియో చాలా డిస్టర్బెన్స్. ఆ రోజు అమావాస్య కూడా, సోమవారము అమావాస్య. ఇది కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రము, 4వ పాదము. మళ్ళీ 1, 2, 3 పాదాలు అయితే మళ్ళీ అది మిథున రాశి. 4వ పాదం అయితేనే పునర్వసు నక్షత్రము. ఇది కర్కాటక రాశి. అమ్మ ఇవన్నీ తెలుసా? రైట్ అమ్మ, వెరీ నైస్. ఒక్క రుద్రాక్ష చెప్తా అని మీ సిస్టర్ది అంటే రైట్. విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందమ్మా. చాలా బాగుంది జాతకం. ఒక్క 12 ముఖి రుద్రాక్ష, 13 ముఖి రుద్రాక్ష, 13 ముఖాలు, 13. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా 13 అంటే 13. అది కుదరకపోతే 12. శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమము లేదు. ఇది వచ్చిన తర్వాత కలిగిన ఫలితం ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక దైవికమైనటువంటి సహకారం తీసుకుంటే ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అమ్మా. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మనతో అదే చెప్తున్నారు, వ్యాపారం గురించి ఏదో చెప్తున్నారు. మనకి మనం సరిగ్గా వినలేదు కానీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. రైట్, మరో కాలర్ ఒరిస్సా నుంచి జితేందర్ గారు మాట్లాడండి గురుగారితో. హలో జితేంద్ర గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఒరిస్సా నుంచి అండి? ఒరిస్సా నుండి బరంపూర్ అండి. బరంపురం బోర్డర్ ఆఫ్ ది ట్విన్స్. చెప్పండి. 28/2002 అండి. 28 అండి. 28 2002 అండి. 2002. ఎవరిదండి ఇది? మా అబ్బాయిదండి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 అబ్బాయిలండి. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. ఇంకొక అబ్బాయి ఏం చేస్తున్నాడండి? అబ్బాయి ఇది 12 శుక్లపక్షము, శుద్ధ 12. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. మీరు వేయాల్సిన రుద్రాక్ష అష్టముఖి, నవముఖి. ఈ 2 తనకు సంబంధించినవి. 9 ముఖాలు, నవముఖి అమ్మవారి స్వరూపము, అలాగే 12 ముఖి కూడా, అష్టముఖి. ఈ 3 తనకు సంబంధించినవి. ఏది వీలైతే అది వేయండి. తన జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. అది వేసిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సలహా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకో విషయము, చాలామంది అంటే మన పక్క వాళ్ళు ఎదిగినా, కొంచెం డబ్బు పరంగా ఫైనాన్షియల్ ఆర్థికంగా ఎదిగినా కానీ, బాగుపడ్డా కానీ చాలామంది అనుకుంటారు పక్క వాళ్ళని చూసి, అరే నాకే ఎందుకు ఇట్లా ఉంది, అందరూ బాగుపడుతూ ఉన్నారు, దేవుడు ఇలాంటి వాళ్ళకే ఇస్తూ ఉంటారు, నాకెందుకు ఎప్పుడు కష్టాలే ఉంటాయని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. లేదు, ఇప్పుడు సక్సెస్ అనేది అదృష్టం అని నేను అనను. మన కృషికి దైవానుగ్రహం అంటాను. మనం పని చేయాలి. ఊరికే ఎదరోళ్ళకి ఏది అంత తేలిగ్గా ఏది రాదు. ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను. చార్లీ చాప్లిన్ సినిమాలన్నీ సూపర్ హిట్. అంటే అన్ని మూకీ సినిమాలే. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా సిటీ లైట్స్. అది తెలియని వాళ్ళు ఎవరుండరు. చార్లీ చాప్లిన్ సినిమాల్లో సిటీ లైట్స్ చాలా గొప్ప హిట్. వర్జీనియా చార్లీ అని అందులో హీరోయిన్. ఒక బిట్టు, అంటే సక్సెస్ ఎలా ఉంటుందో చెప్తా. ఒక బిట్టు వీళ్ళు ఆ సినిమాకి మాటలు ఉండవు. ఏ సినిమాకి మాటలు ఉండవు. చార్లీ చాప్లిన్కి సినిమాకి మాటలు ఉండవు. హీరో హీరోయిన్ లవ్ సీన్.
ఆ ఎక్స్ప్రెషన్ కొన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం కొన్ని సెకండ్లు బిట్టు చాలా తక్కువ 2-3 సెకండ్లు ఆ ఎక్స్ప్రెషన్ చేసే విధానం చార్లీ చాప్లిన్ నచ్చలేదు, బాగలేదు. 356 షాట్లు తీశాడు ఆ రోజు. ఫిల్మ్ చాలా కాస్ట్లీ, తీస్తే అది వేస్ట్ అవుద్ది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక్కసారి మీరు గూగుల్ చేయండి, 356 సార్లు ఆ టేక్ తీసుకున్నాడు చిన్న బిట్కి. అంటే ఎలా పడితే అలా తీసేయలేదు. సక్సెస్ ఎక్కడ వస్తుందంటే అంతే, ముందు నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, నీ ఎఫర్ట్ పూర్తి స్థాయిలో చేయి. నువ్వు ఒకవేళ సాటిస్ఫై అయితే ఎదరు వాళ్ళు అవ్వడానికి అవకాశం ఉంది. ఎవడు చూస్తాడులే అనుకుంటే ఇప్పుడు తను సింపుల్గా అంత ఫిల్మ్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఫిల్మ్ ఖర్చు లేదు, అప్పుడు క్యాన్లు కొనుక్కునేవారు బోల్డ్ డబ్బు పెట్టి. అదే అది వాడితే అది వాడడం, లేకపోతే అది వేస్ట్ అవ్వడం. ఇప్పుడంతా డిజిటలే, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. కానీ ఆ రోజుల్లో 356 షార్ట్స్ ఒక్క చిన్న కొన్ని సెకండ్ల దానికి తీశాడు అంటే ఒక యజ్ఞంలాగా చేశాడు సినిమా ఒక యజ్ఞంలాగా చేశాడు. అందుకనే సినిమా అంత హిట్ అయింది. సో మీరు ఏ పని చేసినా ఒక యజ్ఞంలా చేయండి, ఒక తపస్సులా చేయండి. ముందు మీరు సాటిస్ఫై అవ్వండి. మీరు సాటిస్ఫై అయితే ఎదరవాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏది అంత ఈజీగా రాదు. మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే ఖచ్చితంగా బాగుంటుంది. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే ఇన్స్పిరేషన్గా తీసుకోవడము, వాటిని ఇది చేసి తీసుకోవడం, అంతేగాని ఓవర్ నైట్ ఏది జరిగిపోదు. ఇప్పుడు మనకి రాజమౌళి గారు అన్ని సంవత్సరాలు సినిమా ఎందుకు తీస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, హిట్ అవుతుందంటే ఓవర్ నైట్ ఏమి రాదు. మనం అలా మన జీవితం కూడా అంతే, మనం చేయాల్సింది చేయాలి, భారం భగవంతుడి మీద వేయాలి. అంతేగాని వాళ్ళని వీళ్ళు చూసి ఈర్షపడితే ఏమి రాదు. నువ్వు ముందు చేయాల్సింది చేయి. రైట్. మదనపల్లి నుంచి మరో కాలర్ రామ్మోహన్ రెడ్డి గారు, మాట్లాడండి రామ్మోహన్ రెడ్డి గారు గురుగారితో. శివాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాం స్వామి. చెప్పండి స్వామి, మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 March 2001 సార్. 1 March 2001. మేడం. సార్. అయ్యా గురువారం పుట్టినట్టు తెలుసా అండి? కొంచెం డిఫరెంట్గా ఉంది, ఒక్క నిమిషం ఆగండి. అలాగే ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది వృషభ రాశి. అయ్యా ఈ అమ్మాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఎంతమంది పిల్లలండి మీకు? ఒకే అమ్మాయి సార్. మరి పంపిస్తారా? పంపిస్తాం సార్. చాలా ఎక్కువ ఉంది. ఏం చేస్తోంది ఇప్పుడు అమ్మాయి? అమెజాన్లో పని చేస్తాను సార్. ఓ, అమెజాన్లో చేస్తుంది ఆల్రెడీ. అంటే వాళ్ళకి ఆన్ సైట్ రావచ్చు, ఆన్ సైట్ అవకాశాలు. జస్ట్ 1 month అయిందండి. వెరీ గుడ్ అండి, చాలా బాగుందండి. పంపించండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, వెళ్తానంటే బాగుంది. జాతకం అయితే చాలా బాగుందండి. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను సార్, వీలైతే అమ్మాయికి ఇవ్వండి. ఈ త్రయోదశముఖి నవముఖి 2 అమ్మాయికి సంబంధించినవి. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, ఒక రక్షణ కవచమే. నేనైతే బలంగా చెప్తాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్క రుద్రాక్ష అమ్మాయితో ధారణ చేయించండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా అది సరైనది అయితే ఒక రక్షణ కవచం. వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఒక ఆయుధం. సక్సెస్ రేట్ పెంచుకుంటూ ఎక్కడ నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీదకి రాకుండా ఇది ఒక్కటి లోపల ఎవరికి కనబడకుండా ఉంటుంది. బట్ అది చేసే పని మాత్రం మనం ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అయితే తీసుకొస్తుంది. నేను అతిగా చెప్పడం కాదు, రుద్రాక్ష అంత శక్తివంతమైంది, వేసుకుంటే తెలుస్తుంది. రైట్. మరో కాలర్ తిరుపతి నుంచి కేశవరెడ్డి గారు, మాట్లాడండి కేశవరెడ్డి గారు గురుగారితో. మేడం నమస్తే సార్. గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్, మీరు బాగున్నారు కదా సార్? నాకేం సార్, ఫస్ట్ క్లాస్. హర్షవర్ధన్ రెడ్డి సార్. హర్షవర్ధన్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? అవును సార్, 12/2/1900. 12/1 సార్, 12/1/1989. 89. అవును సార్. హర్షవర్ధన్ రెడ్డి. అవును సార్, హర్షవర్ధన్. గురువారం నాడు, థర్స్డే సార్. మంగళవారం, సోమవారం సార్. 12/1. 12/1/89 కదండి? అవును సార్. 12/1/89 కరెక్టేనా సార్? 98 సార్, 98. నేను మ్యాథమెటిషియన్ అండి. 2 2 4 మీరు కంగారు రాంగ్ మెసేజ్ వెళ్తే చాలా మంది రాంగ్ అనుకుంటారు. ఒక్కసారి కంగారు పడకండి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. 12/1/98 సార్. 98. అవును సార్. సార్ రివర్స్లో చెప్పారు 89 అని. సరే సార్. పర్వాలేదులేండి.
సార్ ఇది మండే సోమవారం. అవును స్వామి, అవును స్వామి. ఎవరిదండి ఇది? హర్షవర్ధన్ స్వామి. ఎవరిది హర్షవర్ధన్? ఎవరు? మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి స్వామి. ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి, పౌర్ణమి ముందు. ఇది వృషభ రాశి. ఈ అబ్బాయి ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడండి ఆల్రెడీ? లేదు స్వామి, లోకల్ గానే ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, ఆ, బెంగళూరులో ఉన్నాడు, జాబ్ సెర్చింగ్ లో. చక్కగా ఈ అబ్బాయికి కూడా అబ్రాడ్ ఛాన్సెస్ ఇవాళ చూసినట్లు 3 అనుకుంటా. జాబ్ విషయంలో మంచి మంచి ప్లేస్మెంట్స్ దొరకడం లేదు. ఎలా ఉంది స్వామి? చాలా బాగుందండి. ఆలస్యానికి ఏదో కారణం ఉంటుంది. ఓకే స్వామి. సంథింగ్ బిహైండ్ దిస్. మనం అనుకుంటాం ఏమిటి ఆలస్యం అయిందని. ఈ ఆలస్యం ఒక్కోసారి అద్భుతాలను తీసుకొస్తుంటుంది. మీరు బ్లెస్ చేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నాకు తెలిసి ఈ రుద్రాక్ష వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారండి. దశముఖి కానీ ద్వాదశముఖి కానీ 10 ముఖాలు, ఇది విష్ణు స్వరూపం. దీంతో కలిపి ఏవైనా వేయచ్చు. ఇది 1 వేయచ్చు. ద్వాదశముఖి సూర్యస్వరూపము. ఈ రెండిట్లో ఏది వీలైతే అది శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. ఒక మామూలు రుద్రాక్ష వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునే వారికి మీరు ఎక్కడ అవైలబుల్? నేను ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ అప్పుడప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక సిటీకి వెళుతూ ఉంటాను. ఈ సంస్థ ఉన్న సిటీకి. ఈ వారం గురువారం 5వ తారీఖు, కమింగ్ 5th థర్స్డే, నేను తిరుపతి కార్యాలయంలో. తిరుపతి అంటే దాదాపు చాలా సంవత్సరాలు అయింది నేను తిరుపతి కార్యాలయానికి వెళ్ళి. 15 సంవత్సరాల పైన అయిందేమో, నాకు గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత తిరుపతి కార్యాలయానికి ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో అర్థం చేసుకొని సహకరించండి. అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే చాలా కష్టమవుతుంది. అలాంటి చేయకండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు, లేకపోతే మనం చక్కగా వీడియోలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరు ఒక్కొక్క పేరు మాత్రమే తిరుపతిలో ఇవ్వండి. గురువారం 5వ తారీఖు నేను అక్కడ ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. ఇక హైదరాబాద్లో నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నేను ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కడికి ఉండదు. ఇలాంటివి ఎప్పుడైనా తప్ప, థర్స్డే ఎలా ఇలాంటిది ఎప్పుడైనా. సో అన్ని రోజులు శని ఆదివారాలతో హైదరాబాద్. నన్ను కలవడానికి ఎవ్వరికి నేను ఎలాంటి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను అపాయింట్మెంట్స్ ఇచ్చేంత గొప్పవాడిని కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఎలాంటి రికమెండేషన్స్ తీసుకోను. ఇవన్నీ అక్కర్లా. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వేములవాడ, శ్రీకాళహస్తి, ఇలా ఎక్కడైనా, రాజమండ్రి, విశాఖపట్నం, ఎక్కడైనా ఈ సంస్థలో మీరు దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళొక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా 1-to-1 కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసిన, ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను, 2-3 నన్ను అడిగి ఇబ్బంది పెట్టకండి. ఇంతవరకు నా మీద ఇంత లోడ్ ఉంటుంది. అలాగే 5వ తారీఖు మళ్ళీ చెప్తున్నాను, తిరుపతిలో ఇబ్బంది పెట్టొద్దు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. రైట్, మరో కాలర్ ఖమ్మం నుంచి వీరబాబు గారు. వీరబాబు గారు మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 11/10. 11/10. 1989. ఎవరిదమ్మా ఇది? మా సార్ అండి, మా హస్బెండ్ది. అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసా అమ్మవారు? తెలుసండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 బాబులే అండి. పెద్ద బాబుకి 6 years, చిన్న బాబుకి 4 years. ఆ రోజు వారు పుట్టింది ఏకాదశి కూడా అమ్మా. బుధవారము శుద్ధ ఏకాదశి. ఇది కుంభరాశి అమ్మ. వీరికి ఎంత నీట్గా ఉందంటే, బలంగా చెప్తున్నాను, ఒక విషయం నోట్ చేసుకోండి. మార్చ్ 15 నుంచి, అంటే సెకండ్ పార్ట్ మార్చిలో ఒక పాజిటివ్ టర్న్ చాలా బాగుంది. చాలా మంచి పాజిటివ్ టర్న్ ఉంది జాతకంలో. అన్నీ మంచిగా జరుగుతాయి. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఓ చిన్న కాంబినేషన్ వీలైతే వేసుకోమనండి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషాలకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. కుదరకపోతే ఏదైనా 3 ఒకటి. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. గురుగారు, మీరు చాలాసార్లు మన భారతీయ ఆయుర్వేదం గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ మన దగ్గర ఏమైనా డిసీజెస్, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా చాలామంది బయటికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు స్టేట్స్కి వెళ్ళి. వాళ్ళకి అవగాహన లేక, అంటే దూరపు కొండల నునుపు ఇతర దేశాల్లో అయితే బాగుంటుంది అనేటువంటి భావం తప్ప అవి అందులో 1% కూడా నిజం లేదు. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా వ్యాక్సిన్ ఇక్కడి నుంచే వెళ్ళింది. ఇక్కడ తయారవడమే కాదు,
ప్రపంచంలో 70% వ్యాక్సిన్ ఇక్కడి నుంచే సప్లై చేయబడింది కూడా. ఇక్కడి నుంచే, ముఖ్యంగా హైదరాబాద్ నుంచే. సో భారతదేశాన్ని తక్కువ అంచనా వేయక్కర్లేదు. పూర్వం ఆయుర్వేదం ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఈ స్కానర్లు బోనర్లు ఇన్ని ఎక్విప్మెంట్ వచ్చింది. అప్పుడు ఆచార్యుల వారు వచ్చి ఇలా చేయి పట్టుకొని నాడి చూసి లోపల ఏం ప్రాబ్లం ఉంది, నిన్న రాత్రి ఏం తిన్నాడో ఆయన చెప్పేవాడు. అరే ఎదవా అది తినకు, బంద్ చేయి, ఇవాళ ఇది వేసుకో, రేపు నార్మల్ అయిపోతే లేదా 2 రోజులు తిను, ఇలా చెప్పేవారు. ఒక జస్ట్ నాడి చూసి చెప్పేవారు. ఈ స్కానర్లు బోనర్లు అప్పుడు ఏమీ లేవు. ఇంకొక గొప్ప విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు నలంద యూనివర్సిటీలో ఆయుర్వేద విభాగం ఒకటి ఉండేది. ఖిల్జీ గురించి అందరికీ తెలుసు. ఖిల్జీ గురించి అందరికీ తెలుసు. బక్తియార్ ఖిల్జీ వాడు దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి అనారోగ్యం వచ్చినప్పుడు అందరూ ఏం చెప్పారంటే, ఆయుర్వేద విభాగం హెడ్ ఉన్నాడు, ఆయనతో వైద్యం చేయించుకో, నీకు ఎక్కడ తగ్గలేదు కదా, ఆయనే సరైన వైద్యం, ఇంకెవరు చేసినా నీకు తగ్గదు, ఆయనతో తగ్గలేదని నువ్వు పోయినట్టే చెప్పారు. వీడు ఇష్టం లేదు వాళ్ళతో చేయించుకోవడం. ఒక ముస్లిం ఈ నలంద నుంచి చేయించుకోవడం ఇష్టం లేదు. అయినా పిలిపించి ఆచార్య రాహుల్ దేవ్ బద్రా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అప్పుడు మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఆచార్య రాహుల్ భద్ర, రాహుల్ శ్రీభద్ర, ఆచార్య రాహుల్ శ్రీభద్ర. ఒక్కసారి మీరందరూ ఒకసారి గూగుల్ చేసి ఆయన ఏంటో ఒక్కసారి చూడండి గూగుల్లో. ఆయన ఏంటంటే ఆయుర్వేద విభాగం హెడ్. ఆయన ఇలా నాకు వైద్యం చేయాలి, బట్ నన్ను టచ్ చేయకుండా వైద్యం చేయి, వైద్యం చేయకపోతే చంపేస్తా, మొత్తం తగలెట్టేస్తా, వైద్యం చేయి, నువ్వు నన్ను ముట్టుకోకుండా నీ మెడిసిన్ నాకు ఇవ్వకుండా వైద్యం చేయి, నాకు తగ్గలేదో చంపేస్తా. ఆచార్య చూశాడు, రాహుల్ శ్రీభద్ర చూసి నాకు టైం ఇవ్వండి సార్ అంటాడు. అలాగే తర్వాత నాకేమీ అర్థం కావట్లేదండి, నేను మందు తీసుకొచ్చేలోపు మీరు ఈ 4 రోజులు కొంచెం నాకు టైం ఇవ్వండి, ఈ 4 రోజులు మీరు ఈ ఖురాన్ చదువుకోండి, మీరు ఖురాన్ చదువుకోండి. ఒక ఖురాన్ అడిగి సెంటిమెంట్ కదా నువ్వు అండు. ఆ ఖురాన్ తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఆ పేజీలు రోజు కాసేపు చదువుకుంటున్నాడు. అది అయ్యేటప్పటికి తగ్గిపోయింది. ఏం చేసావురా బాబు, నువ్వు వైద్యం ఎలా చేసావని అడిగితే, నన్ను టచ్ చేయొద్దన్నారు కదా, మిమ్మల్ని టచ్ చేయొద్దన్నారు కానీ బుక్ని టచ్ చేయొద్దని లేదు కదా, లేపనాలన్నీ దానికి రాశాడంట బైబిల్ ఖురాన్కి రాస్తే, ఆ ఖురాన్ తిరిగేస్తుంటే ఆ గాలికి అతను తీసుకున్న బ్రీత్కి వైద్యం చేశాడు. ఎంత గొప్ప టెక్నాలజీ! వీడికి కడుపు మండిపోయి ఇంత గొప్ప ఇది ఉందా భారతదేశంలో అని మొత్తం నలందాలో 9 అంతస్తు లైబ్రరీ, ఆ విభాగం మొత్తం కాదు లైబ్రరీ మొత్తం తగలబడితే 9 అంతస్తుల లైబ్రరీ, 90,000 పుస్తకాలు, 6 నెలలు తగలబడ్డాయి. అందులో 1% వైద్యానికి సంబంధించి ఇవాళ మనకి మిగిలి ఉంటే ప్రపంచం ఇలా ఉండేది కాదు. అది భారతదేశం. రైట్, థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.